మోషే ఆలోచించాడండి. ఏంటి ఈ సంపద దేని కొరకు, ఈ సమృద్ధి దేని కొరకు, ఈ సహవాసాలు ఎందుకు కొరకు, ఈ ఐశ్వర్యం దేని కొరకు, అసలు నా బ్రతుకు దేని కొరకు? అంతే. వెంటనే ఇంకా తడువు చేయలే. నేను ఇలాగ ధ్యానించే ఈ వాక్యాన్ని, నేను ఇలా అర్థం చేసుకున్న ఈ వాక్యాన్ని, వెంటనే ఒక మంచి నిర్ణయం తీసేసుకున్నాడు. నలుగురిని అడుగుదాం, పేదరాలు పెద్దమ్మని అడుగుదాం, పెద్దమ్మ కొడుకుని అడుగుదాం, ఇట్లా ఏం అనుకోలేదండి. ఇక డైరెక్ట్గా ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఏమని? ఈ అల్పకాలం, ఏ అల్పకాలం? బ్రతికే ఈ అల్పకాలం, ఈ బ్రతుకున్న ఈ అల్పకాలం, వింటున్నారా? ఈ బ్రతికే ఈ కొద్ది దినాలు, ఈ మానవుని ఆయుష్యం ఉన్న ఈ కొద్ది షార్ట్ పీరియడ్, ఈ షార్ట్ టైం, ఈ వాల్యుబుల్ లైఫ్, ఈ విలువైన ఈ జీవిత పనువు చాలా కొంచెం కాలమే కదా. ఈ కొంచెం కాలం పాపభోగాన్ని అనుభవించుట కంటే ఎంత మంచి నిర్ణయం అంటే, నిజంగా ఆ వాక్యాలను తలంచుకుంటున్నప్పుడే మనలో ఒక నూతనత్వం కలగాలండి. అల్పకాలం ఈ పాపభోగాన్ని అనుభవించుట కంటే, చూసారండి ఆ ఒక్క నిర్ణయం అతని లైఫ్ గ్రాఫ్ ఎంత రేజ్ చేసిందో చూడండి మీరు. ఆయన ఏమి కొబ్బరికాయలు తీసుకెళ్ళి కొబ్బరికాయలు కొట్టి మొమ్ముతులు వెలిగించి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఇండ్లలో ఉంటే కుదరదని అడవిలోకి వెళ్ళిపోలా. ఒక్క నిర్ణయం అతన్ని ఎంత గొప్పవాణినిగా చేసింది, ఎంత ఉన్నతమైన వ్యక్తిగా మార్చి గొప్ప స్థితికి తీసుకుని వెళ్ళిందో మీరు ఆలోచించాలి. ఈ అల్పకాలం ఈ పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద దృష్టి నిలిపాడంట. మరి మన దృష్టి దేని మీద? ఆ ఒక్క నిర్ణయం చూడండి, దేవుని మనసును గెలిచింది, దేవుని హృదయాన్ని గెలిచింది, దేవుని దృష్టిలోనికి తీసుకుని వెళ్ళింది, దేవుని చిత్తంలో అతనిని నిలబెట్టింది. ఒక్క వ్యక్తి లక్షల కాల్బాలానికి మాదిరిగా మార్చబడిన ఘనమైన పాత్రగా నిలిచాడు. స్తోత్రం కలుగుగాక.